నేనైతే హెయిర్ స్పా చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకొని కండిషనర్ అప్లై చేసి నీట్గా వాష్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా నీట్గా షాంపూ అంతా పోయేటట్టు వాష్ చేసుకోవాలి. మొత్తం వాష్ అయిన తర్వాత హెయిర్ స్పా కావాల్సిన క్రీమ్ అయితే నేను రెడీ చేసుకుంటున్నా. ఇలా రెడీ అయిన తర్వాత హెయిర్ స్పాకి ఫస్ట్ మనం పార్టీషన్ చేసుకోవాలి. ఇలా మొత్తం పార్టీషన్ చేసుకున్న తర్వాత ప్రతి లేయర్ ఇంచ్ టు ఇంచ్ తీసి ఇలా హెయిర్ స్పా క్రీమ్ అప్లై చేయాలి. చేసి ఇలా ఎక్సర్సైజ్ చేయించాలి 2-3 టైమ్స్. ప్రతి లేయర్కి ఇలా అప్లై చేసుకుంటూ చేయాలన్నట్టు మొత్తం కంప్లీట్గా. ఫైనల్గా క్రీమ్ అయితే అప్లై చేసేసిన. మొత్తం కంప్లీట్గా నా క్రీమ్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత మనం మసాజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఒక మినిమం 5 to 10 మినిట్స్ అయితే కంపల్సరీగా మసాజ్ అయితే చేయాలి. ఇలా బ్యాక్ మసాజ్ అండ్ ఇలా హెడ్ కూడా మసాజ్ చేసుకోవాలి. హెడ్ మసాజ్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్ కూడా చేస్తే రిలాక్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా హెయిర్ స్పా అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నా పార్లర్లోనైతే ఇలానే చేస్తాను హెయిర్ స్పా అయితే. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.